ఇలాగా అదే మీరు అన్నట్టు ఎవరేమనుకున్నా అనే ప్రయత్నం చేయడం, పవన్ కళ్యాణ్ ని కంట్రోల్ చేసే ఆలోచన ఏమన్నా, వ్యూహం ఏమన్నా ఉందా? ఒక రకంగా పవన్కి సంకేతం ఇస్తున్నారు. నువ్వు ఊరికూరికనే నువ్వు ఇండివిజువల్గా ఎదిగిపోవడం కోసం ప్రభుత్వాన్ని బద్నాం చేసినా లేకపోతే తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టినా నీకు జాగ్రత్త ఉంటుంది, మేము ప్రిపేర్డ్గా ఉన్నాం, మేమేం సహించం భరించం, ఆయన సహించకపోవడం కాదు మేము సహించం అన్నటువంటి సంకేతం స్పష్టంగా ఇస్తుంది అక్కడ. పవన్ కళ్యాణ్ కాదు జనసేనకు కూడా, జన సైనికులు అంతే కదా. కిరణ్ రాయలు మాట్లాడిన వీళ్ళందరూ ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ప్రారంభమైనటువంటిది పతాక స్థాయికి చేరుతోంది. అవును, దాన్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం అది జరుగుతోంది. ఇప్పుడు ఒక రకంగా జన సైనికులు కంట్రోల్ చేయాలంటే పవనే చేయాలి. పవనే అన్న బయటకు వచ్చి ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలేమో, నాకు సీఎం ఇలాంటి పదవులు ఏం అవసరం లేదు, ఇలాగే కంటిన్యూ అవుతుంది, ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే కంట్రోల్ చేసినట్టేమో మేబీ. తెలుగుదేశం తరపున అధికారికంగా అంటున్నటువంటి వాళ్ళు ఎవరు? మా వ్యక్తిగత అభిప్రాయం కదా చెప్తోంది. జనసేన చెప్తుంది కూడా అలాగే కదా. చంద్రబాబు అన్నాడంటే అది ఇంకా అధికారికంగా వాళ్ళ ఉద్దేశమనే కదా, పార్టీ ఉద్దేశమనే కదా. వ్యక్తిగత అభిప్రాయం అంటారు కదా. అయినా ఇప్పుడు సోమిరెడ్డి చెప్పిన వ్యక్తిగత అభిప్రాయమే, ఇప్పుడు కిరణ్ రాయల్ చెప్తే అదేం పార్టీ అభిప్రాయం కాదు, అట్లాగే ఇక్కడ చెప్పిన పార్టీ అభిప్రాయం ఏం కాదు. సోమిరెడ్డి చెప్పాడా నేను ఇట్లాగా బేసిక్ గా లోకేష్ దృష్టిలో గుడ్ లుక్స్ కోసం వీళ్ళు ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా అతను ఖచ్చితంగా సీఎంఏ. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో అతని సీఎం చేసి తీరుతుంది.